సో ఫ్రెండ్స్, ఇది ఆర్కిటెక్చర్ బ్లాక్. అండ్ ఇటు వెళ్దాం. ఇటు వెళ్తే ఇంకా చాలా బ్లాక్స్ ఉంటాయి, మనకి చూపిస్తాను మీకు అవన్నీ. ఫ్రెండ్స్, ఇటు వెళ్తే సివిల్ బ్లాక్, ఇంకా R&D బ్లాక్, ఇంకా ఓపెన్ థియేటర్. ఫ్రెండ్స్, ఇది ఆర్కిటెక్చర్ బ్లాక్ చూపించాను కదా ఫ్రంట్ నుండి. అండ్ ఇక్కడ చూస్తే ఇది వ్యూ బాగుండిద్ది. ఇక్కడ మీకు చూస్తుంటే ఒక మూవీ గుర్తొస్తుంది, ఏంటంటే కిరాక్ పార్టీ మూవీ ఇక్కడే తీశారు. హీరోయిన్ ఇక్కడే నుంచి డ్రోన్ ఎగరేసిద్ది కదా, ఇక్కడ షాట్ జరిగింది. అండ్ ఆ మూవీ మ్యాక్సిమం షూటింగ్ జరిగిందంతా ఇంకా ఈ బ్లాక్లో, ఆర్కిటెక్చర్ బ్లాక్, ఇంకా C బ్లాక్లో జరిగింది. అండ్ ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవే ల్యాబ్స్ ఉండే ఏరియాస్. ఇది మెకానికల్ ల్యాబ్ అండ్ సివిల్ ల్యాబ్ కూడా దీనిలోనే. అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ R&D బ్లాక్. ఇక్కడ రైస్ అండ్ స్పైస్ రెస్టారెంట్ ఉండిద్ది, ఇక్కడ రైస్ అండ్ స్పైస్. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది వే ఆఫ్ C బ్లాక్ రోడ్. సో ఫ్రెండ్స్, ఇది R&D బ్లాక్ చూడండి దగ్గర నుండి. అండ్ మీకు ఇది దూరం నుండి కూడా దీని వ్యూ ఎట్లా కనిపిస్తుందో నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి దీన్ని. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ R&D బ్లాక్. దీనిలో ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉండిద్ది. అక్కడ క్యాంటీన్లో ఫ్రాంకీ అయితే మస్తు ఉండిద్ది. నాకు ఇక్కడ KL యూనివర్సిటీలో చికెన్ ఫ్రాంకీ ఎక్కడ నచ్చిందంటే R&D బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ క్యాంటీన్లో. అది సతీష్ క్యాంటీన్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో R&D థియేటర్ అని ఉండిద్ది. ఇక్కడ మనకి ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి, కాలేజెస్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి. ఇంకా ఇక్కడ చిన్న ఫెస్టులన్నీ R&D థియేటర్లోనే చేస్తారు. అండ్ బిగ్ ఫెస్టులన్నీ మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్లో చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది R&D థియేటర్ వే. అండ్ దిస్ ఈజ్ ద డోర్ ఆఫ్ R&D థియేటర్. ఓపెన్ చేసి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. అండ్ అటు R&Dకి బ్యాక్ సైడ్ వచ్చేసి బాయ్స్ హాస్టల్. అది మీకు బాయ్స్ హాస్టల్. నేను అటుపక్క కూడా వెళ్ళి మీకు చూపిస్తాను బాయ్స్ హాస్టల్ ఎట్లా ఉండిద్దో. సో గైస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ R&D బ్లాక్. నేను మీకు చెప్పాను కదా క్యాంటీన్ అని. ఇక్కడ ఫుడ్ దొరికిద్ది, సమోసా బాగుండిద్ది. ఇక్కడ సమోసాస్ ఉంటాయి, ఇంకా ఫుడ్ దొరికిద్ది ఇక్కడ. సో ఫ్రాంకీ ఇక్కడే చేస్తారు. ఈరోజు సండే కదా, బయట లేనట్టు ఉంది. అండ్ ఇక్కడ కాఫీ ఉండిద్ది, ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ R&D బ్లాక్. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు R&D బ్లాక్ ఫుల్ వ్యూ చూపించబోతున్నాను, పదండి. ఓకే, దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ R&D బ్లాక్. అండ్ దిస్ ఈజ్ ఓపెన్ ఎయిర్ థియేటర్. ఇక్కడ ఏమైనా ఫెస్ట్లు అవి జరగాలంటే ఇక్కడే చేస్తారు, గ్రాండ్ ఫెస్ట్లన్నీ. అండ్ రీసెంట్గా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళది ఫెస్ట్ జరిగింది. అండ్ హోలీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరిగాయి. అండ్ ఫ్రెండ్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ వాళ్ళ బ్లాక్. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్, గోకాటింగ్. అండ్ అది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ బ్లాక్ అది. అండ్ అక్కడ వచ్చేసి సెమినార్ హాల్ ఉండిద్ది దాని పక్కన. అండ్ దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైస్ అండ్ స్పైస్ వే ఇది. సో ఫ్రెండ్స్, నేను మీకు అక్కడ లైబ్రరీ లెఫ్ట్ సైడ్ నుండి ఒక రోడ్ చూపించాను కదా, అదే ఈ రోడ్. సో ఇటు వెళ్తే CSE బ్లాక్ అండ్ ME బ్లాక్. ఇంకా ఇటు సైడ్ హాల్స్ ఉంటాయి, సెమినార్ హాల్స్, జాస్మిన్ హాల్, పికాక్ హాల్, అవన్నీ ఇటు సైడే ఉంటాయి.
అండ్ ఫ్రెండ్స్ ఇది సి బ్లాక్ ముందు కనిపించే గార్డెన్ ఏరియా. ఇదంతా చూసారు కదా ఎంత బాగుంది, ఇక్కడ అంతా నేచరే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సి బ్లాక్ చూపించబోతున్నాను. ఇదే సి బ్లాక్. ఇక్కడంతా సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ అంతా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అది మనం సిఎస్సి బ్లాక్ నుంచి వచ్చేసాం కదా ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇది ఎఫ్ఈడి బ్లాక్ ఇది. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ లైబ్రరీ వే. ఇది ఎఫ్ఈడి బ్లాక్. ఎఫ్ఈడి బ్లాక్ ఫ్రంట్ వ్యూ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు కింద వచ్చేసి క్యాంటీన్ ఉండిద్ది, చాక్లెట్ రూమ్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉండిద్ది. ఆ టెంపుల్ నేమ్ ఏంటో నాకు తెలియదు క్లారిటీగా. సో ఇక్కడ దీన్ని యజ్ఞశాల అంటారు. ఇక్కడ యజ్ఞాలు ఏవో జరుగుతాయి అనుకుంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించింది. అండ్ దట్ ఈస్ ద పార్కింగ్ ఆఫ్ బైక్స్ పార్కింగ్ ఏరియా. ఇది బైక్స్ పార్క్ చేస్తారు ఇక్కడ స్టూడెంట్స్ బైక్స్. ఇంకా టు ఎగ్జిట్ గేట్, అది మెయిన్ గేట్ అనమాట, పెద్ద గేట్. అండ్ దానికి ఆపోజిట్లో ఇదంతా వ్యూ చూడండి. సో ఫ్రెండ్స్ ఇది మెయిన్ గ్రౌండ్. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అది క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ అవి. అండ్ మీరు అటు చూస్తే అటుపక్క గేట్ పక్కన అగ్రికల్చర్ ఫీల్డ్ ఉండిద్ది. అండ్ ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ది అవుట్ సైడ్ వ్యూ బయట నుంచి అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఇండోర్ స్టేడియం దగ్గర తీసుకెళ్ళబోతున్నాను, పదండి. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అది ఇండోర్ స్టేడియం. దాని లోపల చాలా హాబీ క్లబ్స్ ఉంటాయి. అది ఓపెన్ ఉంటే నేను మీకు చూపిస్తాను లోపల ఏమేమి ఉంటాయో. అండ్ అది కనిపించేది సతీష్ క్యాంటీన్. ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాము ఎందుకంటే ఇది మా బ్లాక్కి దగ్గర కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పూల్ టైప్ ఉండిద్ది. ఇది పూల్ అంటే మనకి పూల్ కాదు, ఇక్కడ ఫిషెస్ ఉంటాయి, ఫిషెస్కి పూల్. ఇక్కడ వైట్ ఫిష్ ఉండిద్ది అదిగోండి ఫ్రెండ్స్, వైట్ ఫిష్ అండ్ బ్లాక్ ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఇండోర్కి ఫ్రంట్ ఉండిద్ది ఫ్రెండ్స్ పూల్. ఫ్రెండ్స్ ఇది ఇండోర్ లోపలికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇండోర్ పైకి వచ్చేసాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది చలనచిత్ర ఫోటోగ్రఫీ క్లబ్, అంటే ఫోటోగ్రఫీ నేర్పిస్తారు అనుకుంటా. ఇక్కడ చాలా హాబీ క్లబ్స్ ఉంటాయి. చాలా మందికి చాలా హాబీస్ ఉంటాయి కదా. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు దానిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ అభినయ క్లబ్, అంటే యాక్టింగ్ క్లబ్ ఇది. ఇక్కడ స్టూడెంట్స్కి ఎవరికైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి యాక్టింగ్ అది నేర్పిస్తారు. ఇంకా వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేపిస్తారు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ క్లబ్ ఇది. అండ్ ఇక్కడే డ్యాన్స్ క్లబ్ కూడా ఉండిద్ది. దిస్ ఈజ్ ద డ్యాన్స్ క్లబ్, నర్తన క్లబ్.
అండ్ ఇక్కడ వచ్చేసి స్వరా క్లబ్ ఉండిద్ది, అంటే ఇక్కడ సింగింగ్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తారు. ఇదే స్వరా క్లబ్. అండ్ ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి ఇదే జిమ్ అనమాట. సో మన కాలేజ్కి జిమ్ చేసే స్టూడెంట్స్ వస్తే ఎవరు జిమ్ని మిస్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ జిమ్లో మీరు జాయిన్ అయితే మీ వర్కౌట్స్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యారమ్స్ అండ్ చెస్ క్లబ్. ఇది క్యారమ్స్ ఉంటాయి, ఇంకా చెస్ ఆడుకోవచ్చు. అండ్ ఇది ఒక క్లబ్, బాక్సింగ్ క్లబ్ ఇది. అండ్ ఇక్కడ ఎన్సిసి ఆఫీస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇండోర్లో ఉన్న క్లబ్స్ అన్నీ ఇవే. ఇక్కడ కింద ఇక్కడ బ్యాడ్మింటన్ క్లబ్స్ ఉంటాయి, బ్యాడ్మింటన్ ఆడుతారు. సో ఫ్రెండ్స్, ఇండోర్కి ఫ్రెండ్స్ సతీష్ క్యాంటీన్ ఉండిద్ది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాంటీన్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్, జ్యూసెస్, స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. అక్కడ చూస్తే మీకు పానీపూరి కూడా దొరుకుతుంది. పానీపూరి, ఫ్రాంకీ, శాండ్విచెస్ అండ్ బర్గర్స్, పిజ్జాస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కేఎల్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్యాంటీన్ ఇది. అండ్ ఈ ఏరియా చూస్తే మీరు ఇక్కడ ఏమైనా ఫెస్టివల్ జరిగితే స్టాల్స్ అవి వేస్తారు కదా, స్టాల్స్ అవి వేసే ఏరియా ప్రజెంట్ అయితే. అండ్ ఫ్రెండ్స్, నేను అటుపక్క నుంచి చూపించాను కదా, ఇది బాస్కెట్ బాల్ కోర్ట్ అండ్ అది వాలీబాల్ కోర్ట్. దిస్ ఈజ్ ద బాస్కెట్ బాల్ కోర్ట్. ఇక్కడ అందరూ బాస్కెట్ బాల్ ఆడతారు, అక్కడ వాలీబాల్ ఆడతారు. సో ఇవి కూడా క్లబ్సే, స్పోర్ట్స్ క్లబ్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీకు ఒకటి చూపించడం మర్చిపోయినప్పుడు దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. అండ్ ఫ్రెండ్స్, ఒక మెయిన్ ప్లేస్ వదిలేసాను అన్నాను కదా, ఇదే అది. సో దిస్ ఈజ్ ద కేఎల్ అడ్డా. ఏ బిడ్డ, ఇది కేఎల్ అడ్డా. 10 ఇక్కడ ఫుడ్ బాగుండిద్ది. మేము ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఇక్కడికే వచ్చి ఫుడ్ తింటాము. ఇక్కడ నాకు బాగా ఇష్టమైంది చికెన్ నూడిల్స్, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఉన్నాయి, చిల్లీ చికెన్. సో ఇది క్లోజ్ అయి ఉంది, ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. ఇదే కేఎల్ అడ్డా ఇన్సైడ్ వ్యూ. ఓకే. అండ్ సిఎస్సి బ్లాక్ 3rd ఫ్లోర్లో న్యాచురల్స్ అనే ఒక క్యాంటీన్ కూడా ఉండిద్ది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అది ఇప్పుడు మనం ఎగ్జిట్కి వెళ్ళిపోదాం. ఓకే guys, so successfully complete our care vlog. So guys, please do like, share, subscribe to Crazy Talks.